నా ముందున్న సోదరులకు నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మాకు చివరి ఘట్టంగా ఇంకా 3 రోజులు మిగిలే ఉంది. ఈ 3 రోజుల ముందు అన్న ఒకసారి ఖచ్చితంగా మా వరంగల్ ప్రాంతానికి రావాలన్నాడు. మీకు ఖచ్చితంగా అని చెప్పంటే అన్న 7 నియోజకవర్గాలు తిరగాల్సి ఉంది కాబట్టి వరంగల్కు టైం ఇచ్చి మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చిండు. అన్న గెలుపులో మనకు వచ్చిన ఏదైతే బ్యాలెట్ నెంబర్ ఉందో ఆ 3వ నెంబర్ ఏదైతే ఉందో 3వసారి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతుంది కాబట్టి అన్న కూడా 3వ నెంబర్ మీద అందరూ కూడా అన్నకు ఓటేసి గెలిపించి పార్లమెంట్ 400 సీట్లు మన పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ అన్నను పార్లమెంట్ పంపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజలు ఒకటి గమనించాలి. ఈరోజు ఇక్కడ కావాలని చెప్పి చిన్న చిన్న గొడవలు చేస్తా ఉన్నారు. అది వాళ్ళకు సమన్వయం కాదు. ఎందుకంటే మేము మామూలుగానే ఎవరిని ఏమని చెప్పం. తాగి వచ్చి గొడవ చేస్తా ఉన్నారు. ఇక పండ్లు పెట్టేసి బండ్లతో గొడవలు చేస్తా ఉన్నారు. వరంగల్ ప్రాంతంలో ఇంతకుముందు జరిగిన విషయాలు వేరు. అంతకుముందు జరిగిందేమో కానీ ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముట్టుకుంటే ఎవరికి మంచిగా అని చెప్తున్నా. వాళ్ళు తాగి ఉంటారు, మా కార్యకర్తలు తాగరు. వాళ్ళ మత్తులో ఉంటారు కాబట్టి మా వాళ్ళు తాగకుండానే వాళ్ళ మత్తు దించేదాకా కొట్టి తరుముతారని చెప్పి చెప్తా ఉన్నాను. దయచేసి ఒక పత్రికా విలేకరు గజ్వేల్ ప్రాంతంలో అందరినీ ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాడు. అన్ని ప్లేస్లలో పోయిండు. గుడి పోయిండు, బడికి పోయిండు, ఏడికి పోయినా ఒకటే మాట, నరేంద్ర మోడీ గారు మేము ఆయనకే ఓటిస్తామని చెప్పారు. కానీ ఆయన తిరుగుతూ వైన్ షాప్ దగ్గరికి పోయిందట. వైన్ షాప్ దగ్గరికి పోతే అక్కడున్న వ్యక్తులు అడిగితే నేను కాంగ్రెస్ కి వేస్తున్నా అని ఒక వ్యక్తి అంటాడట, నేను టీఆర్ఎస్ కి వేస్తున్నాను ఒక వ్యక్తి చెప్తున్నాడట. అంటే మత్తులో వాళ్ళని ముంచేసి, కార్యకర్తల్ని మత్తులో ముంచేసి వైన్ షాపుల దగ్గర నిండుగా అక్కడే తాగిపించుకుంటూ తిప్పించుకుంటూ ఇలాంటి ప్లేస్ లో పంపించి మా దగ్గర గొడవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించండి. వరంగల్ ప్రాంత ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన వరంగల్కి ఏం జరిగింది, ఇంత ముందు ఏం జరిగింది, ఈ 10 సంవత్సరాలు ఏం జరిగింది ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి మన అన్న రఘునందన్ రావు గారిని పార్లమెంట్ గెలిపించి ఆ 400 సీట్లు అందరూ పంపారని చెప్పి కోరుతా ఉన్నాను. జై హింద్, జై భారత్. అలాగే సీనియర్ నాయకులు రామరెడ్డి గారు మాట్లాడారు. సీనియర్ నాయకులు గురువారెడ్డి అన్న గారు మాట్లాడారు. భారత్ మాతా की తమిళందరూ భారత్ మాతా की భారత్ మాతా की కమలం పువ్వు గుర్తుకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకి. ఈరోజు ఈ వర్గల్ మండల కేంద్రం టౌన్ కి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, మహిళామూర్తులు, తర్వాత తమ్ముళ్ళు, అన్నులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున శుభాకాంక్షలు చెబుతూ అందరికీ నమస్కరిస్తూ, ఇవాళ మనకు విషయం ఏందో తెలుసు. వచ్చే 13వ తారీఖు నాడు మనము గత 10 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చూసినామో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ అభివృద్ధిని గుర్తిస్తూ వచ్చే 5 సంవత్సరాలలో మన బతుకులన్నీ బాగుపడాలంటే, వచ్చే 5 సంవత్సరాల్లో మన కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లల బతుకులు ముందు పోవాలన్నా గానీ మన అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారిని 3వ నంబర్ బ్యాలెట్ పేపర్ పైన 3వ నంబర్ కమలం గుర్తుంటది, రఘునందన్ గారి బొమ్మ ఉంటది, వారి పేరుంటది. మీరు బ్యాలెట్ పేపర్ పైన 3వ నంబర్ మీద గుర్తి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అప్రూవల్ చేస్తూ రఘునందన్ రావు గారి నాయకత్వాన్ని గెలిపిస్తూ మోదీ గారి 400 ఎంపీల ఏదైతే సంఖ్య టార్గెట్ ఉన్నదో ఆ 400 సంఖ్య టార్గెట్ లో మెదక్ పార్లమెంట్ ముందు వరుసలో ఉండాలి. ఉంటే ఏం జరుగుతుందని ఒక్క నిమిషంలో చెప్తా. ఏంటంటే గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఆర్థిక విధ్వంసం జరిగిందో, ప్రాజెక్టుల పేరు మీద మన చుట్టుపక్కలందరి భూములు లాక్కొని ఏ విధంగానైతే పేదోళ్లకు అష్టకష్టాలు గురి చేసిండ్రో, అంటే లిటిగేషన్ లేని క్లీన్ పట్టాలున్న భూములన్నీ కూడా లిటిగేషన్లకు నెట్టేసి తమ ఈ బీఆర్ఎస్ నాయకులు లిటిగేషన్ లో
ఉన్నతమ భూములన్నీ కూడా లిటిగేషన్ లేకుండా పట్టా పాస్ పుస్తకాల మీద ఎక్కించుకొని పేదవాళ్ళకు అన్యాయం చేసి పేదవాళ్ళని ఇంకా పేదరికంలో నెట్టేసిండ్రు. దానికి వ్యతిరేకంగా మనమందరం కూడా ఇప్పుడు మోదీ గారిని గెలిపించుకోవాలి, రఘునందన్ రావు గారిని గెలిపించుకోవాలి. గెలిపించుకుంటే మీకున్న భూముల సమస్యలు గాని, ఆర్థిక సమస్యలు గాని, ఉద్యోగాల సమస్యలు గాని, ఈ వర్గల్ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 2000 ఎకరాలు ఏ విధంగానైతే దేనికోసం ఇండస్ట్రియల్ పేరుతోటి పేదల భూములు లాక్కున్నదో ఈ భూములన్నీ మనకు వాపసు రావాలన్నా, లేకుంటే మీరు ఇష్టాపూర్వకంగా ఇచ్చిన దానికి పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ రావాలన్నా, మనకు న్యాయం జరగాలన్నా, అన్ని కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోవాలన్నా మనము మోదీ గారిని గెలిపించుకోవాలి. ఉద్యోగాల కల్పన గాని, విద్య గాని, ఉపాధి అవకాశాలు గాని, ఆరోగ్యం గాని ఏ విధంగా ముందుకు పోవాలన్నా గానీ మన టైగర్ రఘునందన్ రావు గారిని కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ 400 ఎంపీల్లో మెదక్ ఎంపీ ఒకరిని ఇక్కడి నుంచి పంపించాలని కోరుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకే. ఇప్పుడు మన ప్రియతమ నేత మాధవనేని రఘునందన్ రావు గారు మన మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రసంగించగలరని మనవి. సభాధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు అన్న బాలరెడ్డి గారు, సీనియర్ నాయకులు పెద్దలు రామరెడ్డి గారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు నందన్ గౌడ్ గారు, దారం వీరారెడ్డి గారు, ఈ బూత్ కమిటీ అధ్యక్షులు సోదరులు యశ్వంత్ గారు, నరేందర్ గారు, బద్రి గారు, మాజీ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఇప్పుడు శ్రీకాంత్ గారు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సంగన్న గారు, సీనియర్ నాయకులు జయవంత్ రెడ్డి గారు, సాయిబాబా గారు, అసెంబ్లీ కన్వీనర్ గారు, కో కన్వీనర్లు మిత్రులు బండారు మహేష్ గారు, ఎల్కంటి సురేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సోదరి శృతి, భాగ్యలక్ష్మి గారు, ఈ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నాగరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యువ కిషోరాలు, వర్గల్ సరస్వతి అమ్మవారికి వారసురాలైన మా అక్క జిల్లాలో మా మాతృమూర్తులు బోనాలు ఎత్తుకొని ఇక్కడికి స్వాగతం పలకడానికి చేసినటువంటి మా అక్కలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. ఏమైంది వర్గంలో అంటలేరు? ఏమైందాక ఎండగొడుతుందా? ఒకసారి అందరు గట్టిగా జై శ్రీరామ్. అక్కడ చేతులు ఉన్నాను, చేతులు లేవు, చేతులు లేను లేదు రేవనుకున్నా. చేతులు ఉంటే దయచేసి చేతులే పర్లేదు. జై శ్రీరామ్. రెండు అక్కలు కొంతమంది అంటలేరు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. శశిధర్ చేతులు లేవతను, చేతులు ఉంటే రెండు చేతులు లేపుతుంది. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతాకి. సో వర్గాలు అక్కాజీలంతా కూడా పొద్దంతా ఎండవేడి నుంచి బాగా బాధపడుతున్నారు. ఇప్పుడే కొంచెం చల్లగాలి వస్తుంది కాబట్టి మాటలు వస్తా ఉన్నాయి. ఈ నెల 13వ తారీఖు నాడు ఓట్ల పండుగ ఉంది అక్క. దేనికేద్దాం ఓటు? దేనికేద్దాం? ఎందుకేద్దామో 2 మాటలు చెప్పి నేను ఇంకో ఊరికి పోతాను. కరోనా అని ఒక మాయదారి రోగం వచ్చింది మనకి. వచ్చిందా అక్క? కరోనా వచ్చిందా? 3 ఏళ్ల కింద పైసలు ఉన్న వాళ్ళంతా పట్నం పోయి లక్ష రూపాయలు పెట్టి టీకాలు తీసుకున్నారు. గరీబ్ వాళ్ళేమో ఊరు చుట్టూ కంచేసి మా ఊర్లోకి ఎవరు రావద్దు అని ఎక్కడికక్కడ దర్వాజాలు బంద్ చేసుకొని కష్టపడుతుంటే, అయ్యో పాపం భారతదేశం ఎట్లా బతుకుతుంటది అని అందరూ భయపడుతుంటే, నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సరిపోయే వ్యాక్సిన్ తో పాటు మీకు అందరికీ ఒక్క పైసా కూడా తీసుకోకుండా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పార్టీ గుర్తు పువ్వు గుర్తు పార్టీ. వ్యాక్సిన్ తీసుకురా అంత? వ్యాక్సిన్ వచ్చిందా బాబు? రైతు బంధు బాబు వ్యాక్సిన్ తీసుకురాక ఎవరైనా పైసా తీసుకురా? 1 రూపాయి తీసుకోకుండా మనందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారు. కరోనా తక్కువైనాక కొంతమంది పెద్ద మనుషులు అన్నారు, బిడ్డ రోగం అయితే పోయింది కానీ మోకాలు నొత్తున్నాయి, మోసేతులు నొత్తున్నాయి, ఇంతకు ముందు పనిచేసినట్టు పని చేయలేకపోతున్నాం, ఇంకా శాతం అయితే లేదంటే కల్లో గంజో కారం మెతుకులో తింటారని, మనిషికి 6 కిలోల బియ్యం ఎల్లిపాయ కారమో పచ్చిపులుసుతో తింటామని
మనిషికి 6 కిలోల బియ్యం 3 ఏళ్ల కోలే వస్తుందావా? ఇస్తున్నా? ఫ్రీగా వస్తున్నా బియ్యం? అక్క వస్తుందా? చెల్లె ఇస్తున్నా బియ్యం? 6 కిలోల బియ్యం 3 సంవత్సరాల కోలే ప్రతి గరీబ్ వాళ్ళకి ఇచ్చుకుంటూ మీ అందరి కష్ట సుఖాల్లో నిలబడినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇది ఒక పక్క. ఎలక్షన్లు అయిపోతే రేపు బంద్ చేస్తామని చెప్పలే. ఇంకా 5 ఏళ్ళు, ఎన్నేళ్ళు? ఇంకా 5 ఏళ్ళు మీకు అందరికీ ఫ్రీగా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తా అని చెప్పినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. 13వ తారీఖున మీరందరూ సీరియల్ నెంబర్ 3. ఎంత సీరియల్ నెంబర్? ఎంత సీరియల్ నెంబర్? అక్క ఫోన్ తర్వాత అక్క ఫోన్ లో మీ తమ్ముడే ఉత్తరం పంపిస్తాడు కానీ సీరియల్ నెంబర్ ఎంత? సీరియల్ నెంబర్ 3 మీద కమలం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని మీ అందరినీ సమన్వయంగా వేడుకుంటున్నా. నాతో పాటు ఇంకా 2 పార్టీలు కూడా పోటీ చేస్తుంది. ఒకటి కారు గుర్తోళ్ళు. 10 ఏళ్లు కారు గుర్తుకు అవకాశం ఇచ్చిండు. ఎవరు మీ ఎమ్మెల్యే? గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరు? ఎవరేమో మీ గజ్వేల్ ఎమ్మెల్యే? అక్క ఎవరు మీ గజ్వేల్ ఎమ్మెల్యే? చెల్లె సపోర్ట్ చేస్తలేదు. మీ ఎమ్మెల్యే ఎవరే కదా? అచ్చా ఎన్నో కనవలేదా? 10 ఏళ్ళ కోలే టీవీలో చెప్తే వర్గాలకు రాలేదా? ఒక్కసారైనా వర్గాలు వచ్చిందా? దీనికి వచ్చిందా? ఈ మెమ్మదానికి వర్గాలు బస్ స్టాండ్కి వచ్చిందా? ఎంత అందంగా ఉంది మీరు వర్గాలు బస్ స్టాండ్ కట్టించిన బస్ స్టాండ్ సప్పుడు ఏరక మీరు ఇట్లా అమాయకంగా ఉన్నారు కాబట్టి ఆ వెనకాల బస్ స్టాండ్ కట్టించారు. మీకు యాది కొత్తలేదు. ఏం కట్టించిండో ఏం కట్టియలేదో కూడా చెప్తలేదు. అవునా? ఇంకేం చేసిరు? కారణంలో ఊరవతల నేను వస్తుంటే రోడ్డు పక్కన ఇటుపక్క అటుపక్కన మంచి పొలాలు ఉండే. ఎకరం 1 కోటి 2 కోట్లకు పోయే భూములు గుంజుకున్నాడా? ఎన్ని పైసలు ఇచ్చిందో? ఎన్ని పైసలు? 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చిండు. ఎవరు గుంజుకున్న కలెక్టరు? ఎవరు? వెంకట్రామరెడ్డి అనే కలెక్టర్ పని చేయలే ఆయన. ఎవరో భూములు అక్కువ దొరికితే చూసిండు. రైతులను పిలిచిండు, బెదిరించిండు. నీ భూమి అసైన్మెంట్ భూమి, నీ భూమి ఈనాం భూమి, నీ భూమి సర్కారు గుంజుకుంటుంది, సంతకం పెట్టని 10 లక్షలు ఇచ్చి 1500 ఎకరాల వరకలు కాడ గుంజుకున్నాడు. అవో గుంజుకునేదా? గుంజుకోలేదా? ఇప్పుడు ఆ భూమి ఎట్లా అమ్ముతున్నాడు? ఎట్లా ఎకరం అమ్ముతున్నాడు? ఎట్లా? ఎకరం 1 కోటి రూపాయలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఆ కలెక్టర్ సార్ నా మీద పోటీ చేస్తున్నాడు. ఆ 1 కోటి రూపాయలు ఎకరానికి చొప్పున 1500 ఎకరాలు పేద రైతుల వర్గానికి సంబంధించిన రైతుల భూములను గుంజుకున్నాడు. ఇక ఉత్తరాన రేపటి నుంచి కేసీఆర్కి ఏమి ఇష్టము? కొద్దిగా పొద్దుకోగానే వైన్ షాపులు తప్ప ఇంకొకటి ఇష్టం ఉండదు సార్కి. ఇక రేపటి నుంచి 3 రోజులు మందు తాగిపి తినిపి పైసలు జనాన్ని ఆగమాగం చేసి రేట్లు వేయించుకోవాలని వస్తున్నారు. అందుకని దయచేసి మా అక్క చెల్లెలందరూ ఆలోచించుకోవాలి. 20 రూపాయలు ఉండే క్వార్టర్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు 20 రూపాయలు ఉండే సీసా 200 పింఛన్ని 2000 చేసినాయని చెప్పిండు సారు. 20 రూపాయల సీసా 250 చేసిండు. చెప్పిండు ఆ మాట? చెప్పిండా? 200 పింఛన్ ఉన్నప్పుడు గదే 10 సీసాలు వచ్చినాయి. 2000 పింఛన్ అయితే కూడా గదే 10 సీసాలు వచ్చినాయి. పంచాయతీ ఇంకా పెరిగినాయి. అక్క చెప్తుంది పంచాయతీ ఇంకా బాగా పెరిగినాయి. అప్పుడు భార్యకి భర్తకి ఇద్దరికి 200 వస్తుండే. కేసీఆర్ వచ్చినాక ఒకటే వచ్చింది. అవ్వ చెప్తుంది మాకు రానే లేదని. ఎందుకు రాలేదంటే ఇట్లా బంగ్లా ఉంది కదా పింఛను కట్టు, నీ కొడుకు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు కదా పింఛను కట్టు, నీ కొడుకు ఉపాధి హామీలో పనిచేస్తుంది కదా పింఛను కట్టు. ఇట్లా అందరికీ కట్ చేసి కొందరికి 2000 ఇచ్చిండు. ఇక 6 నెలల కింద ఒక ఆయన వచ్చిండు. ఆగమాగం తిరిగిండు. కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి అని ఒక ఆయన వచ్చిండు. ఏం చెప్పిండు? 2000 ఇస్తే చాలుతలేవు, నన్ను చూడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపిండి, మనిషికి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తాడు అక్క? ఎంత ఇస్తాడు? ఒకరికైనా వచ్చిందా వర్గాల్లో 4000? అక్క 4000 పింఛన్ వచ్చిందా? జర 4000 చేతులు ఎత్తురి. మిగతాలోకి వచ్చిందా? 4000 పింఛన్ 4000 జర చేతులు ఎత్తురి. అక్క మీకు అందరికి వస్తుందా? ఇది 4000 పింఛనే రాలేదా? 4000 పింఛన్ రాలేదు. మరి చేయలేత్తమంటే ఎందుకు భయపడతారు? ఈడ పోలీసులు ఎవరు లేరు, అంత మనమే ఉంటాం. 2వ మాట చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఏమన్నాడు? 4000 పింఛను ముసలాళ్ళకి ఇస్తా, ముసలాళ్ళకి ఇస్తా,
ఇద్దరికి ఇస్తాడు, ఒక్కరికి కూడా ఇస్తలేడు. ఇంకో మాట ఏం చెప్పిండు, ఆడపిల్లలు మహాలక్ష్మిలాగా ఉన్నారు, నా తోబుట్టువులు అనుకుంటా ప్రతి ఆడపిల్లకి 2,500,000 మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో తాన్నాడు. చెల్లి వచ్చిందా? అత్త వచ్చిందా? మహాలక్ష్మి పథకం కింద ఎవరికైనా ఆడబిడ్డలకి 2,500,000 వచ్చిందా? మొదటి గాడిద గుడ్డు ఆయన నిన్న గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నాడు. 2,000 4,000 ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ. మరి నిన్న ప్రజలకి గాడిద గుడ్డు చూపించుకుంటూ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఒక్కసారి మా అక్క చెల్లెలు అడగాలి. 2,500,000 ఇస్తాను ఇవ్వలేదు, మర్చిపోయిండు. ఆటో డ్రైవర్లకు చెప్పిండు మీ కష్టం వస్తుంది, మనిషికి 12,000 ఆటో డ్రైవర్లకి నెలకి ఇస్తా అని చెప్పిండు. వచ్చింది ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తున్నా. ఇంకో మాట చెప్పిండు, రైతు బంధు కేసీఆర్ ఉంటే 5,000, కేసీఆర్ పోతే 15,000 అన్నాడు. కేసీఆర్ కూడా 6 నెలలు ఉంది. రైతు బంధు వేసిండా? 2,000 3,000 5,000 రావాలే, 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి మళ్ళీ కేసీఆర్ గిట్ట ఎత్తామని అనుకున్నారు. కేసీఆర్ కి ఎత్తే కూడా కేసీఆర్ 5 ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి కాడు. అయితేనా? రేవంత్ రెడ్డి ఇంకా 4.5 ఏళ్ళు అట్లే ఉంటాడు. నిన్న ఇవాళ మళ్ళా కేసీఆర్ బయలుదేరిండు ఊర్లో కొన్ని మాయ మాటలు చెప్పుకుంటా. అగో రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయినావు కదా, మెదకులు ఎట్లా గెలుస్తావో అని అడుగుతున్నాడు. మరి మా వర్గాలు అడగాలి, అయ్యా కేసీఆర్ నువ్వు కామాలని ఓడిపోయినావు కదా, ఒక్క ఎమ్మెల్యే గెలవలే, నీ ముఖ్యమంత్రి పదవి పోయింది, నువ్వు పోయినావు, నీ ప్రభుత్వం పోయింది. కామారెడ్డిలో నువ్వు ఓడిపోయినావు. కామారెడ్డిలో ఓడిపోయిన నువ్వు మళ్ళీ తెలంగాణ అంతా నిలుపుకుంటా 17 మంది ఎంపీలను గెలిపిస్తా అంటున్నావు. ఒక్క ఊళ్ళోనే గెలవలేవు, 17 మందిని ఎట్లా గెలిపిస్తావు? సరే అడుగుదా లోత, అడిగా లోత, రేపు మాప స్థితి మీద అడుగుదాం. రఘునందన్ దుబ్బాకలు ఓడిపోయిండు, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయిండు. ఆడికాడికి షిఫ్ట్ అయిందా? అయినా కాలేదా? నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల కూడా ఈ దేశం కోసం పనిచేసిండు. ఇంటింటికి అక్షింతలు వచ్చినాయాక ఏంటి అక్షింతలు వచ్చినాయా లేదా? రామునాడు కూడా అయిందా కాలేదా? మీ ఊర్లో జనవరి 22 నాడు మీ గుడి కాడ పూజలు అయినాయా కాలేదా? మీరందరూ పోయినా లేదాక 500 ఏళ్లతోనే గుడి కావాలని కొట్లాడితే 500 ఏళ్ల తర్వాత ఈ దేశంలో రామునాడితో కూడా వచ్చింది. గుడి కట్టి ఇలా మనందరి గుండెల్లో స్థానం సంపాదించుకుంటూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ మీడియాలో ఊళ్ళ పట్టి తిరుగుతూ చెప్తుంది కాంగ్రెస్ గెలిస్తే ఏమైతుందో ఒకసారి యాడ్ చేసుకోవాలి. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. రామేశ్వరం కేఫ్ అనే కేఫ్ ఉంటుంది, రామేశ్వరం అనే కేఫ్ ఉంటుంది. కేఫ్లో బాంబులు వెళ్ళాయి, రామేశ్వరంలో కేఫ్లో బాంబులు వెళ్ళాయి. ఆ తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ అనే ఒక బంగారు దుకాణం ఉంటుంది. కళ్యాణ్ జ్యువెలర్స్ లో బాంబులు వెళ్ళాయి. తమిళనాడులో కోయంబత్తూరు అనే ఊరు ఉంటుంది, కోయంబత్తూరులో బాంబులు వెళ్ళాయి. అంతెందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మన తెలంగాణలో కూడా ఎవరైనా గప్చిపులు తిందామని పట్టణంలో అందరూ గోకుల్ చాట్ అని పోతారు. ఆ గోకుల్ చాట్ లో బాంబులు వెళ్ళాయి. సాయంత్రం పూట భార్యా పిల్లల్ని తీసుకొని వాకింగ్ కలిగితే లుంబిని పార్క్ లో వెళ్ళాయి. ఆఖరికి గురువారం నాడు పోయి సాయిబాబాకు దండం పెడతామంటే సాయిబాబాకుల్లో కూడా బాంబులు వెళ్ళాయి. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ కోటేస్తే ఎప్పుడు ఎక్కడ బాంబులు ఎట్లా వెళ్తాయో తెలియనటువంటి పరిస్థితి ఉండే దేశంలో. కానీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో దేశం అంతా సల్లంగా ఉంది. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణం లేదు, విచక్షణ లేదు. అందరినీ సమానంగా చూస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ముందుకు పోతుంది. ముస్లిం ఆడబిడ్డలకు కష్టమవుతుందని ట్రిపుల్ తలాక్ ఎత్తేసి ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలబెట్టాడు నరేంద్ర మోడీ గారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేపు మేము వస్తే మళ్ళా ట్రిపుల్ తలాక్ చట్టం చేస్తామని చెప్తుంది. మా ముస్లిం ఆడబిడ్డలు ఆలోచించాలి. ముగ్గురిని నలుగురిని చేసుకొని భార్యల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఆడబిడ్డలు కష్టపడతాని ట్రిపుల్ తలాక్ ఎత్తేస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ చేస్తామని చెప్తుంది.
ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ట్రిపుల్ తలాకే కాదు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370ని రద్దు చేసి కాశ్మీర్ ని దేశంలో కలిపితే కాశ్మీర్ లో రాళ్ళు లేవు, బాంబులు లేవు, కాశ్మీర్ సుందరంగా తయారైంది. మనమందరం కూడా పాత సినిమాల్లో చూసినట్టు మళ్ళీ కాశ్మీర్ ను చూసేందుకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చెప్తుంది మేము అధికారంలోకి వస్తే మళ్ళా ఆర్టికల్ 370 చేస్తాం, కాశ్మీర్ లో మళ్ళీ బాంబులు వేరేటట్టు చేస్తామని చెప్తుంది. మనం సుఖశాంతులతో ఉన్నామో బాంబులతో బతకాలో ఒక్కసారి ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గరీబ్ ఆడపిల్లలకు ఇంటిలో టాయిలెట్ లేకపోతే కష్టమవుతుందని ప్రతి కుటుంబానికి ఒక బాత్రూమ్ కట్టించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పల్లెటూర్లలో మీకు ఊళ్ళలో సీసీ రోడ్లు లేకపోతే అవస్థ అవుతుందని ఉపాధి హామీ పథకం కింద సర్పంచ్లకు డబ్బులు ఇచ్చి అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు వేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెల్లి బుక్ 3,000 ఉంటే ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినాక దాని ధర 300 తగ్గించిండు. వెనుకటికి ట్యూబ్ లైట్ పోతే 6 నెలల దాకా లైట్ రాకపోతుండే, ఇప్పుడు పగటీలు కూడా లైట్ కలిగేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి పాలనలో. అందుకని ఒక్కసారి ఆలోచించండి. పేద ప్రజల కోసం ఆలోచించే పార్టీ ఆఖరికి ఊళ్ళో చెట్లు పెట్టారంటే పైసలు ఇచ్చింది, ఊళ్ళో రైతు వేదికలు పెడితే పైసలు ఇచ్చినాం. అంత అయిపోయాక ఊరవతల గట్టిన శ్మశాన వాటిక కూడా 10 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మీకు అనుమానం ఉంటే మీ సర్పంచ్ గారిని లెక్కలు అడుగుండ్రి, గ్రామ పంచాయతీ లెక్కలు చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసల కంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలే ఎక్కువ ఉన్నాయి. ఇక నిన్న కొంతమంది బయలుదేరిండ్రు, ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి, కారు ఓట్లు వరకట్టలేరు, చంద్రశేఖరరావు గారిని గజగలలో నమ్ముతలేరు. కాబట్టి సారుని బస్ వేసుకొని ఊర్లో పెట్టి తిప్పుతుండు. సార్ మళ్ళా చెప్తున్నాడు కారు కోటైందని. మీరు ఒక్కసారి ఆలోచించండి, కారు కోటేస్తే 10 ఏళ్లు నిలబడలే చంద్రశేఖరరావు అంటే ఆయన. ఎంపీ గెలిపిస్తే ఒక్క రోజు మీద పార్లమెంట్ పోయి పార్లమెంటులో సంతకం పెట్టలే చంద్రశేఖరరావు. ముఖ్యమంత్రిని చేస్తే కనీసం సెక్రటరియట్ కు రాలే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఆఖరికి ఇలా ప్రతిపక్ష నాయకులు చెప్తే 2 నెలలుగా 6 నెలలుగా ఒక్క రోజు అసెంబ్లీ రాని వ్యక్తి చంద్రశేఖరరావు. గసంటే వచ్చి బీజేపీ ఇట్లా బీజేపీ ఎట్లా అని చెప్తా ఉన్నాడు. దేశమంతా చూస్తుంది, ప్రపంచమని టీవీలు చూపెడతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు పొద్దున 6 గంటలకు లేస్తే రాత్రి 12 దాకా 24 గంటలు ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు, ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు, ఈ దేశం చల్లంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఎలక్షన్ లో సర్పంచ్ కోసమో ఎంపీడీసీ కోసమో ఎమ్మెల్యే కోసమో ఎవరిగా ముఖ్యమంత్రి చేసేందుకు ఎలక్షన్ నచ్చలేవు. మీరు కారు కేయకపోతే చంద్రశేఖరరావుకి ఏం నష్టం రాదు. గదే పామోజులో గట్లే మంచిగా విని మంచిగా పడుకుంటాడు సారు. చెయ్యికి వెళ్ళకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవేం పోదు. కానీ నరేంద్ర మోడీ గారికి వెళ్ళకపోతే ఈ దేశానికి కష్టం వస్తుంది, ఈ ప్రజలకు కష్టం వస్తుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ బంగారు తెలంగాణ ఇంకా పాలు మంత్రుల తెలంగాణ మార్చినా ఒక్కరోజు ఆలోచించారు. అక్కడ ఈ 3 రోజులు ఆగమానం చేస్తారు, మళ్ళీ పంపిణీ చేస్తారు, పైసలు పంపిణీ చేస్తారు, తీసుకోండి. కానీ గరీబ్ వాళ్ళ బిడ్డలు మీ దిక్కు కొట్లాడినా అంగన్వాడీలో కష్టం వస్తే, ఆశా వర్కర్ల కష్టం వస్తే, ఎవరికి ఇబ్బంది ఉందో అసెంబ్లీలో ఎవరు కొట్లాడినంటే దుబ్బాక ఎమ్మెల్యేగా నేను కొట్లాడినా. అందుకని ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పిండు, బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తే అల్లుడితో వర్రా, బిడ్డతో వర్రా, అత్తతో వర్ర ఉండాలన్నాడు. వర్గంలో ఎన్ఆర్ఎల్ కట్టించిందో మా అక్క చెప్పాలి. వచ్చిందా ఒక్క డబ్బులు అవ వచ్చిందా ఆ వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ మొన్న మా దుబ్బాకు వచ్చి చెప్పిండు. ఆయన ఇంట్లో 30 బెడ్రూమ్లు ఉన్నాయట. అవ మనకేమైనా ఇస్తారా? ఆయనకు 30 ఉంటుంది, 100 ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు కట్టిందంటే 7 కలెక్టర్ ఇవ్వండి. 7 కన్నా వరంగల్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ముచ్చట చెప్పండి. ఎట్లా చెప్తాడు కేసీఆర్ సార్? అత్తకో వర్రా, కోడలుకో వర్రా, ఇంటిక బొర్రెలు, ఇంటి ముంగడ గొర్రెలు, ఇంకా అవసరం ఉంటే ఊరుకోళ్ళు మంచిగా ఊరింది, అవసరం ఉంటే పెట్టుకోగానే అయ్యింది,
తినుండ్రి, తాగుండ్రి, ఊగిండ్రి, పోరాటాలకు మాత్రం కొనుగోలు అడగకుండ్రి. భూములు గుంజుకుంటాం, 10 లక్షలు ఇస్తాం, మా కలెక్టర్ మాత్రం 1,00,000 కోట్లు సంపాదించుకుంటారు. పట్టణంలో, ములుగులో, క్షీరసాగర్ లో, ఇలా వరదల్లో ఏమైనా భూములు కనబడితే అలా బస్ ఎత్తాడు మా వెంకట్రామరెడ్డి. నేను చెప్తున్నాను ఇంకా కేసీఆర్ మెదక్లో, ఇగో మా వెంకట్రామరెడ్డి టికెట్ అడగలే, నేనేమో ఇచ్చిన. కేసీఆర్ ఎవరికైనా ఫ్రీగా ఇస్తారా? ఒక్కరికైనా ఫ్రీగా పనిచేస్తారా? ఎన్ని సూట్ కేసులు ఎత్తుండే ఈ వెంకట్రామరెడ్డి. నేను చూస్తున్నాయితే కాలు మొక్కిండు, కాలు మొక్క ఫ్రీగా ఎమ్మెల్సీ వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఎప్పుడు 100 కోట్లు ఇస్తా, మీరు అన్ని కారాలు వస్తే 2021లో అయింది వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ, కలెక్టర్ గారు ఎమ్మెల్సీ. 3 ఏళ్ళు అయింది దగ్గర ఎమ్మెల్సీ అయి. ఎప్పుడైనా వచ్చినావా? వర్గాలు గుడికైనా వచ్చినా? కలెక్టర్ అంటే ఆడుంటాడు, గడ ములుగు గెస్ట్ హౌస్ లో కూర్చుంటాడు, ఒక్కొక్కరిని పిలిచి బెదిరించి భూమిలో మీద సంతకాలు పెట్టించుకుంటాడు. ఆడికోట మురళి ఉంటాడు, ఈడికి వస్తే ఇంకొక ఆయన ఎవరినో పెట్టుకున్నాడు, రామచంద్రారెడ్డిని ఎవరినో పెట్టుకొని భూములన్నీ దొంగ సంతకాలు చేసుకుంటా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించింది, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటామంటే గరీబ్ వాళ్ళకి 2.5 లక్షలు ఇస్తే ఆ పైసలు దాచిపెట్టి కేసీఆర్ అనేట ఒక్కరికి కూడా ఇల్లు కట్టియలేదు. అందుకని ఓటు వేసే కంటే ముందు ఆలోచించండి. 3వ సారి నరేంద్ర మోడీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తే ఖచ్చితంగా మీ జాగాలో మీరు ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షల రూపాయలు ఇప్పిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మీ జాగాలో మీరు కట్టుకోవాలంటే ముట్రాలపల్లిలో కట్టుకొని మంచిగా ఉంది కాలనీ అంటాడు వెంకట్రామరెడ్డి. ముట్రాలపల్లిలో ఇల్లు కట్టించిన కాంట్రాక్టర్ ఎవరంటే ఆ కాంట్రాక్టర్ కూడా వెంకట్రామరెడ్డి. కాంట్రాక్టర్ ఆయన్నే, కలెక్టర్ ఆయన్నే, భూములు గుంజుకునేది ఆయన్నే, రాజకీయం చేసేది ఆయన్నే, కాళ్ళు మొక్కేది ఆయన్నే, సూట్ కేసులు మోసేది కూడా ఆయన్నే. రేపు పొరపాటున కారు చేస్తే ఇవాళ 1,000, 2,000 చిన్న సీసాల ఇట్లు ఓట్లు వేయించుకుంటే రేపు వర్గంలో మీ భూములు ఒక్కడు కూడా మిగిలకుండా ఎత్తపోతాడు వెంకట్రామరెడ్డి దోస్తులు. అందుకని దయచేసి ఒక్కసారి కారు కోటేసే కంటే ముందు దయచేసి ఆలోచించాలి. చంద్రశేఖరరావు గారు మాటల్ని నమ్మొద్దు, ఆయనకేం కాదు. అలా బిడ్డను నమ్మినాం, అమాయకురాళ్ళకి వెనబడ్డది కవితమ్మ, బతుకమ్మ 6 అంటే అందరం నమ్మినాం. మనతోటి బతుకమ్మ ఆడిచ్చింది. చెల్లెవై ఢిల్లీలో ఏమాడింది, ఏం చేసింది? సారా దుకుణాలు పెట్టుకున్నది చెల్లె. ఎవరైనా పెడతారా సారా దుకుణాలు? తెలంగాణలో ఆడబిడ్డలు ఎవరైనా సారా దుకుణాలు పెడతారా? ఒకసారి ఆలోచించాలి. 100 కోట్లు బెదిరించి గుంజుకొని సారా దుకాణాలు పెట్టించి యాడున్నది ఇప్పుడు చెల్లె? ఏడున్నది? ఢిల్లీ జైల్లో ఉన్నది. యా జైలు ఉన్నది? దగ్గర జైలు కాదు, ఢిల్లీ తీసుకుపోయి జైల్లో పెట్టారు. రేపు మాపో మన వెంకట్రామరెడ్డి గారు కూడా పోతారు. ఎందుకంటే మొన్న పోలీసులు కొంతమందిని దొరకబట్టారు. ఏమని? భార్యాభర్తల ఫోన్లు ఇంటున్నాడు పోలీసులు. ఇనొచ్చా అక్క? చంద్రశేఖరరావు బిడ్డ ఫోన్ కూడా ఇన్నాడంట, హరీష్ రావు ఫోన్ కూడా ఇన్నాడట. చంద్రశేఖరరావు బిడ్డను నమ్మాడు, కొడుకుని నమ్మాడు, కోడల్ని నమ్మాడు, అల్లుడిని నమ్మాడు. ఇంతకంటే ఇజ్జత్ లేని సంసారం ఏమైనా ఉంటుందా? ఊళ్ళో కొడుకు పెళ్లి చేస్తే కోడలు ఇంటికి వస్తే కొడుకు కోడలు మాట్లాడుకుంటుంటే అత్తమాడ జరంత అసంతం అవుతారు, మాట్లాడుకోండి అని. మరోసారి ఏం చేసిండు? కొడుకు ఏం మాట్లాడుతున్నాడు, బిడ్డ ఏం మాట్లాడుతున్నది, వరగల్ల రామరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, గజవల్ల ప్రతాప్ రెడ్డి ఎవరితోటి మాట్లాడుతున్నారని అందరి ఫోన్లకు వైరు పెట్టిండు. పెట్టచ్చా? మంది కొంపలలో చూడొచ్చా? ఒక్కసారి ఆలోచించింది. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క 10 సంవత్సరాల చరిత్ర. అక్క ఈసంత రమ్మంటే ఇల్లంతా నాదే ఉన్నాడు వెంకట్రామరెడ్డి. పొరపాటున కారు కేస్తే వరకల్ల భూములు మిగిలినాయి, మొత్తం రాజపుష్ప కోట్లే వస్తాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇక కాంగ్రెస్ అయితే నేను చెప్పిన 4,000 రాలే, 2,500 రాలే, రైతు బంధు రాలే, రైతు బీమా అసలే లేదు. ఇంకో మాట చెప్పిండు, అసలు మర్చిపోయినా. రామరెడ్డి పటేల్ 1,00,000 రోడ్డు కట్టినట్టున్నావు, మళ్ళా ఇంకో 1,00,000 తెచ్చుకో, 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖు నేను ముఖ్యమంత్రి కాగానే 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. అందువల్ల వర్గాల్లో మాఫీ అయిందా? 2 లక్షలు మాఫీ అయిందా? మరి రేవంత్ రెడ్డి చూస్తేనేమో మంచిగా మంచిగా ఉన్నాడు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎందుకు ఇస్తలేని పైసలు అంటే ఏమన్నాడు ఎరికేనా? నేను వెనకాల అన్ని లంక బిందెలు ఉన్నాయని వచ్చినా, వెనుక పోయి చూస్తే కుండలో కుండలు తప్పితే లంక బిందెలు లేవు అన్నాడు.
నేను కూడా కరెక్ట్ అనుకొని మొన్న సెక్రటరియట్ పోయినా చూసొద్దామని. అలా సెక్రటరీలో ఒక ఆయన అడిగితే ఆయన చెప్పిండు, ముఖ్యమంత్రి గారి జీతం ఎంత లేదంటే నెలకి 4.5 లక్షల జీతం ఎత్తుకపోతుంది. ఎంత ఎంతగా ఎంత మనకెంత ఇస్తాడు? 4,000 ఇచ్చేటందుకేమో కుమ్మరి కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. అన్న నెలకి 4.5 లక్షలు మాత్రం 1వ తారీఖు ఎత్తుకపోతున్నాడు. ఇది కాంగ్రెస్ వాళ్ళ లెక్క. అందుకని ఒక్కసారి ఓటు వేసే కంటే ముందు 5 ఏళ్ల కోసం వేస్తున్నారు ఓటు. మీరు 5 ఏళ్ల కోసం ఓటేస్తున్నాం మనం. ఒక్కసారి ఆదికుంచుకోరు. క్వార్టర్ ఇస్తే 1000 రూపాయలు ఇస్తే మనం ఓటు అమ్ముకుంటే, ఇంతకు ముందు ఒక ఆయన ఉండే ప్రభాకర్ రెడ్డి అని ఎంపీ, ఎవరైనా వచ్చిందా వర్గానికి? ఎవరైనా కలిసిందా మిమ్మల్ని? ఆయన ఇంటి పేరే కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎప్పుడు చూసినా కొత్తగానే. పిలిచి ఇంటికి భోజనం పెట్టి 4 సార్లు పెడితే కూడా 5వ సారిగానే పెడితే నీ దేవుడు ఓటాడు. గసంటి ప్రభాకర్ రెడ్డికి చంద్రశేఖరరావు గారు బీఫామ్ ఇస్తారు. అందుకని ఒక మందిని ఎక్కువ తిట్టే రోజులు మనం ఏం చేసినామో ఒక్కసారి చెప్పుకొని ఒక్కసారి కమలం గుర్తుకి నరేంద్ర మోడీ గారికి ఓటేయమని మా అక్క చెల్లెలందరినీ కూడా వేడుకుంటూ, ఈ నెల 13వ తారీఖున సీరియల్ నెంబర్ ఎంత? గుర్తేంది? కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని మీ అందరినీ కూడా వేడుకుంటూ, ఇంత గొప్ప సంఖ్యలో హాజరైనటువంటి మా వర్గల్ గ్రామ పెద్దలకి, అక్కా చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చే నరసింహాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే. జై హింద్, జై భారత్. ఒక నిమిషం జైనింగ్ అన్న ఒక్క నిమిషం జైనింగ్. ముందు
అందరూ సహకరించారు ముందుకు అందరూ ముందు పోలేమో ముందుకు పోరా Hello.